రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందనుకుంటున్నారా లేదా? జగన్ అన్న పేరునే వాళ్ళకే రిస్క్. జగన్ అన్న దృష్టిలో వాళ్ళ పేర్లునే వాళ్ళకే రిస్క్. ఎవరెవరో అరెస్ట్ అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి టచ్ చేసి చూడమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగే వేరు. ఎవరికి భయపడట్లే ఇప్పుడు. మీ రెడ్ బుక్ గిడ్డు బుక్ కూడా భయపడేవాడు లేడు. అంత ఆదరణ ఉన్నా కూడా 11 సీట్లు వచ్చినాయి. పులివెందుల్లో కూడా మొన్న ఓడిపోయారు. మరి దీని గురించి ఏమంటారు? పులివెందుల ఎలక్షన్లు వేసినారా? మన వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాలి. 683 ఓట్లు మాకే వేసినారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఒక్క మెట్టెక్కింది చాలు. చట్టాన్ని గౌరవించే వాళ్ళైతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో పక్క కాన్స్టిట్యూన్సీలకు ఏం సంబంధం పులివెందులకు రానికి? ఎందుకు వచ్చారు? పక్క కాన్స్టిట్యూన్సీలో కట్టెలు పట్టుకొని రాడ్లు పట్టుకొని ఆగిపోయిన ఫ్యాక్షన్ స్టార్ట్ చేసినారు. మీ రెడ్ బుక్ కు మర్యాద పూర్వకంగా పూలు పెడతాం, బొట్లు పెడతాం, అన్ని పెడతాం. మార్నింగ్ నుంచి ఎల్లో మీడియా జగన్ అరెస్ట్ అని లబోదిబో అంటున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? దేనికి అరెస్ట్ అంటే పాత కేసులు మళ్ళీ తీస్తున్నారు. దేని కేసు? రుజువు అయినాయి ఆ కేసులు కాదు. ఎన్నేళ్ళైంది మీ ప్రభుత్వం వచ్చి? ఆ బుద్ధు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ బుద్ధు అధికారంలోకి రాకముందు ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డిని 100 రోజులు అరెస్ట్ చేస్తామన్నారు. 2 ఏళ్ళైంది. టచ్ చేశారా? టచ్ చేయమను. లిక్కర్ కేసులో ఇంతమందిని పట్టుకున్నారు కదా, ఒక్కడైనా సిఐడిలో జగన్ అనే పేరు వచ్చిందా? బయటికి వచ్చిందే? మీరు 3 పార్టీలు మీయే కదా పెద్ద పార్టీలు. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఒక్క మెట్టెక్కియండి చాలు. ఒక్క మెట్టెక్కియండి చాలు. మీకు టైం ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి టచ్ కూడా చేయలేరు మీరు. జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ఏం జరుగుతుందో మళ్ళీ తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. ఆల్రెడీ ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు కదా అందరి మీద. పెట్టిన ప్రతి కేసు మీద ప్రతి వ్యక్తికి కూడా జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. జైళ్ళ దగ్గరికి ఎక్కడికి చూసినా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. అంటే అరెస్ట్ తెలిసే ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాడు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర నీకు అరెస్ట్ అని తెలిసి పాదయాత్ర ఎందుకు మొదలు పెడతాడు? పాదయాత్ర ఎందుకు పోతున్నాడంటే జనం సమస్యలు తెలుసుకొని పోతున్నారు. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే ఘోరాలు తెలుసుకోనికి ప్రజలు పోతున్నారు. పాదయాత్ర చేసినకి ఇలా మాదిరి టైంపాస్ పోవడంలే, ఇలా మాదిరి రెచ్చగొట్టేదానికి పోవడంలే. జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకోనికి వీళ్ళ వల్ల నష్టపోయింది ఎవరు అని చెప్పి తెలుసుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలనే విధంగా పాదయాత్ర చేస్తున్నాడు. అంతే తప్ప వీళ్ళు అరెస్టులు దమ్ముంటే టచ్ చేసి చూడమను, అర్థమవుతుంది. ఎవరెవరో అరెస్ట్ అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి టచ్ చేసి చూడమని చెప్పు, అర్థమవుతుంది. అంటే పాదయాత్ర చేసేటప్పుడు సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారికి అంటారు. ఏ లెక్కన చూపిస్తాడన్న సినిమా చంద్రబాబు గారు? గుంటూరులో రాంబాబు ఇంటికాడికి పోయేటప్పుడు కూడా ఆపుదామన్నారు. ఆపినారా? ఏడ ఆపినారు? జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగే వేరు. ఎవరికి భయపడట్లే ఇప్పుడు. మీ రెడ్ బుక్ గిడ్డు బుక్ కూడా భయపడేవాడు లేడు. ప్రతి యువత బయటకు వచ్చినారు ఈరోజు. ప్రభంజనం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడితే ప్రభంజనమే. గుర్తుపెట్టుకోండి. మొత్తం యువకులే ఈసారి జగన్మోహన్ రెడ్డికి అండగా. పోయినసారి ఎవరు యువకులు అలో కాలే. ఈసారి జగన్మోహన్ రెడ్డి కష్టం చూసి యువకులు దిగినారు రంగంలోకి. యువకులు దిగితే ఎట్టుంటది? ఏ పార్టీ అయినా కూడా అదాపతాలని పోవాల్సిందే. అంటే సాయి రెడ్డి గారు, శర్మిల గారు కూడా పాదయాత్ర చేసిన ప్రయోజనం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? వీళ్ళందరూ ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది ఏకమైనా, ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి యువకుడు కదిలేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు. చూస్తారు కదా మీరే. ఆ జనం చూసి భయపడతారు. ఆ వచ్చే జనం జగన్మోహన్ రెడ్డి కంపటి చూసి వీళ్ళు దాడి చేయాలన్నా, వీళ్ళు కట్టెలతో రావాలన్నా, కత్తులతో రావాలన్నా ఆ జనం చూసి భయపడి వెనక్కి పోయే పరిస్థితి వస్తుంది ఈసారి. అరే అంత జనం వస్తున్నారు, అంత ఆదరణ ఉన్నా కూడా 11 సీట్లు వచ్చినాయి. పులివెందుల్లో కూడా మొన్న ఓడిపోయారు. మరి దీని గురించి ఏమంటారు? పులివెందుల ఎలక్షన్లు వేసినారా? వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాలి. 683 ఓట్లు మాకే వేసినారు పులివెందుల్లో. మరి 6,000 ఓట్లకి 600 పడుతుంది. 600 ఓట్లు వాళ్ళు వేసినందుకు మేము థ్యాంక్స్ చెప్తాం. వాళ్ళే వేసినారు మాకు. ఎన్ని ఇబ్బందులు ఉన్నారో 600 ఓట్లు వేసినారంటే గ్రేటే. వాళ్ళే వేసినారు మాకు. మా ప్రజలు ఎవరు వేయలే. అందరూ కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఏళ్ళు చూపించారు మేము ఓటు వేయలేదని చెప్పి. ప్రతి మండలంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో చట్టాన్ని గౌరవించే వాళ్ళైతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో పక్క కాన్స్టిట్యున్సీలకు ఏం సంబంధం పులివెందులకు రానికి? ఎందుకు వచ్చారు? పక్క కాన్స్టిట్యున్సీలో కట్టెలు పట్టుకొని రాడ్లు పట్టుకొని ఆగిపోయిన ఫ్యాక్షన్ స్టార్ట్ చేసినారు. మీ రెడ్ బుక్ కు మర్యాద పూర్వకంగా పూలు పెడతాం, బొట్లు పెడతాం, అన్ని పెడతాం. అంటే దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని మీరు అనుకుంటున్నారా లేదా? ఏ దాంట్లో? రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందనుకుంటున్నారా లేదా? జగన్ అన్న పేరునే వాళ్ళకే రిస్క్. వాళ్ళ దగ్గర జగన్ అన్న దృష్టిలో వాళ్ళ పేర్లునే వాళ్ళకే రిస్క్. ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటే చాలు. ఆల్రెడీ అంటున్నారు కదా, 2019 నుంచి 2024 వరకు ఎవరి జోలికి పోలే మా జిల్లాలో. ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఎవరి జోలికి పోలే. మంచితనం ఏందో చూపించాడు. ఈసారి వీళ్ళు దానికి తీవ్రంగా చేస్తున్నారు.
అది తీవ్రత ఎట్టుంటుందో 2029లో బాగా చూపిస్తాడు. రెడ్ బుక్ మీరు రాజ్యాంగం నడిపినారు కదా, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం రబరబ్బ అనేది రబరబ్బ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేయాలనుకున్నారు ప్రజలు అంటున్నారు కదా, ఆ రెడ్ బుక్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఈరోజు కార్యకర్తలను ఎవరైతే టార్చర్ పెడుతున్నారో, సామాన్య ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారో, ఓన్లీ కేసులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకే అది ఓకే సార్. రబరబ్బ అనేది. సామాన్యమైన ప్రజల జోలికి ఏం పోం మేము, ఇలా మాదిరి సామాన్య వాళ్ళని టార్గెట్ చేయం మేము. ఓకే, మంచి మాట చెప్పారు. రాజ్యాంగానికి గౌరవం ఇస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చెబుతున్నారు. అదే రాజ్యాంగం మొత్తం అసెంబ్లీ సాక్షిగా అమరావతికి వేశారు, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని. మరి దీన్ని ఏమైనా మార్చుతారా, మళ్ళీ మార్చగా కంటిన్యూ చేయగలుగుతారంటారా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఒకసారి అభిప్రాయం ఈ 2014 నుంచి 19 వరకు టెంపరరీ బిల్డింగ్లు కట్టకుండా అట్టే పెట్టింటే మార్చలేడు కదా. ఎందుకు టెంపరరీ పెట్టారు వీళ్ళని ప్రజలు వీళ్ళని నమ్మి భూములు ఇచ్చే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎన్ని తీసుకొచ్చినాడు? ఎన్ని మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, ఎన్ని సంక్షేమాలు తీసుకొచ్చినాడు, రైతులకు ఎన్ని చేసినాడు, గిట్టుబాటుల ధరలు ఎన్ని ఇచ్చాడు, ఎన్ని గ్రీన్కో ప్రాజెక్ట్ ఎన్ని తెచ్చాడు, పోర్టులు ఎన్ని తెచ్చాడు, ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయినారు 5 ఏళ్లలో? 5 ఏళ్ళు మీకు టైం ఉన్నది కదా బ్రహ్మాండంగా. మీరు చేసి ప్రజల దృష్టిలో మీరు స్థానం సంపాదించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు కదా. దగ్గర 2.17 లక్షలు ప్రజల అకౌంట్ లో డబ్బులు వేశాడు. అంటే ఇప్పుడు మార్చారంటారా మీ ఉద్దేశం? రాజధాని వీళ్ళగిన పూర్తి చేస్తే ఎవరు మార్చరు, అట్టే పెడతారు. వీళ్ళగిన పూర్తి చేయకపోతే మళ్ళా 3 రాజధానులే వస్తాయి అంతే. ఓకేనా, ఇప్పుడు పెరిగిన సీట్లలో నిలబడతారు అనుకుంటున్నారు మొత్తం సీట్లు ఉన్నా? ఇప్పుడు ఆడికి వినా కూడా వీళ్ళ ప్రభుత్వం మీద వీళ్ళకే వ్యతిరేకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మేలు రాయా, మన పేదవాళ్ళకి అన్నం పెట్టినాడు, వీళ్ళ మాయ మాటలు నమ్మి మనం వీళ్ళు వెనకంపడి తిరిగినామని చెప్పి 10 వారికి అర్థమైంది. వాళ్ళే ఈరోజు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. 29లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు నీ లెక్క? రావచ్చు, దాని మెజార్టీ పరంగా అంత గట్టిగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. కళాఖండకి ఎందుకు మొత్తం అన్ని వచ్చాయని చెప్తా. అన్ని సీట్లు వచ్చాయి మాకే, చెప్పలేకపోతున్నావు కదా. మొత్తం అన్ని వస్తాయి మాకే, అన్ని వస్తాయి. స్ట్రాంగ్ అడిగితే అన్ని వస్తాయి, లేకపోతే నీ ఉద్దేశం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళు గెలిచలేరు. మొత్తం అన్ని మాకే వస్తాయి. రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందనుకుంటున్నారా లేదా? జగనన్న పేరునే వాళ్ళకే రిస్క్, జగనన్న దృష్టిలో వాళ్ళ పేర్లోనే వాళ్ళకే రిస్క్. ఎవరెవరో అరెస్ట్ అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి టచ్ చేసి చూడమని చెప్పు. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ వేరు, ఎవరికి భయపడట్లే. ఇప్పుడు మీ రెడ్ బుక్ గిడ్డు బుక్ కూడా భయపడేవాడు లేడు. అంత ఆదరణ ఉన్నా కూడా 11 సీట్లు వచ్చినాయి. పులివెందుల్లో కూడా మొన్న ఓడిపోయారు. మరి దీని గురించి ఏమంటారు? పులివెందుల ఎలక్షన్లు వేసినారా? వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పాలి. 683 ఓట్లు మాకే వేసినారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఒక్క మెట్టెక్కింది చాలు. చట్టాన్ని గౌరవించే వాళ్ళైతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో పక్క కాన్స్టిట్యూన్సీలకు ఏం సంబంధం పులివెందులకు రానికి? ఎందుకు వచ్చినారు? పక్క కాన్స్టిట్యూన్సీలో కట్టెలు పట్టుకొని రాడ్లు పట్టుకొని ఆగిపోయిన ఫ్యాక్షన్ స్టార్ట్ చేసినారు. మీ రెడ్ బుక్ కు మర్యాద పూర్వకంగా పూలు పెడతాం, బొట్లు పెడతాం, అన్ని పెడతాం. కానీ వీళ్ళగిన పూర్తి చేస్తే ఎవరు మార్చరు, అట్టే పెడతారు. వీళ్ళగిన పూర్తి చేయకపోతే మళ్ళా 3 రాజధానులే వస్తాయి అంతే. ఓకేనా, ఇప్పుడు పెరిగిన సీట్లలో నిలబడతారు అనుకుంటున్నారు మొత్తం సీట్లు ఉన్నా? ఇప్పుడు ఆడికి వినా కూడా వీళ్ళ ప్రభుత్వం మీద వీళ్ళకే వ్యతిరేకం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మేలు రాయా, మన పేదవాళ్ళకి అన్నం పెట్టినాడు, వీళ్ళ మాయ మాటలు నమ్మి మనం వీళ్ళు వెనకంపడి తిరిగినామని చెప్పి 10 వారికి అర్థమైంది.